బేసికలీ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. దేవుడిచ్చినది ఒక లెన్స్ ఉంటది కంటి లోపల అని చెప్పి. దాని నుంచి లైట్ పాస్ అయ్యి కంటి నరం మీద పడాలి. ఎప్పుడైతే ఆ లెన్స్ డ్యామేజ్ అవుతదో, డ్యామేజ్ అంటే ఎట్లా? కొంచెం తెల్లగా అవ్వడం, ఒపాసిఫికేషన్ అయిపోతది బేసికల్‌గా బై ఏజ్ వల్ల. సో, దాని నుంచి లైట్ సరిగ్గా వెళ్ళదు. హ్మ్. సో, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఆ లోపల ఉన్నది తీసేసి, మనం కంటి లోపల వేరే లెన్స్ కూర్చోపెడతాం. క్యాట్రాక్ట్ సర్జరీ అంటే బేసికల్‌గా ఆ క్యాట్రాక్ట్ ఏదైతే ఫార్మ్ అయిందో, అంటే ఈ క్యాట్రాక్ట్ ఫార్మ్ కావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్ ఏజ్. సో, చాలా మందిలో ముసలోళ్ళలోనే మనం చూస్తాం. ఇది కాకుండా కూడా కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల, వేరే దెబ్బ తాకడం వల్ల అట్లా కూడా క్యాట్రాక్ట్స్ వస్తాయి. కంటికి దెబ్బ తాకింది. సో, అప్పుడు కూడా దాన్ని ట్రొమాటిక్ క్యాట్రాక్ట్ అంటాము. చిన్నప్పటి నుంచే ఉంటుంది కొంతమందిలో ఎంబ్రియానిక్ క్యాట్రాక్ట్ అంటాము. సో, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్ ఉన్న మోస్ట్ కామన్గా మనం చూసేది బై ఏజ్ వల్ల వచ్చేది. కానీ సెనైల్ క్యాట్రాక్ట్, సెనిలిటీ అంటే ఏజ్ రిలేటెడ్ ఓల్డ్ ఏజ్తో వచ్చే క్యాట్రాక్ట్ను మనం మామూలుగా క్యాట్రాక్ట్ అనేది యూజువల్గా ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ సర్జరీ. అండ్ ఎంత సర్జికల్గా మనము క్యాట్రాక్ట్ సర్జరీ ఎన్ని సర్జరీస్ చేస్తున్నా కూడా, అండ్ దిస్ ఇస్ ఎ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ బేసికల్గా అయినా కూడా దెర్ ఇస్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ ల్యాగ్ ఇన్ ద కంట్రీ. సో ఇట్స్ నాట్ ఏ, అంటే ఎట్లా అంటే క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఇప్పుడు మనం ఏదైతే లెన్స్ తీసి కూర్చోపెడతామో వేరే లెన్స్ అని చెప్తున్నామో, ఆ ప్రొసీజర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటాయి. క్యాట్రాక్ట్ సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. మనం ఒక్కసారి క్యాట్రాక్ట్ సర్జరీ, మీరు అడిగినారు ఇంతకుముందు, ఒకసారి క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే మళ్ళా వస్తుందా క్యాట్రాక్ట్? అవును. క్యాట్రాక్ట్ వచ్చేది ఏమి ఉండదు. ఇంకా ఒక్కసారి మనం ఆర్టిఫిషియల్ లెన్స్ తీసి కంటి లోపల పెడితే అది తెల్లగా అయిపోవడం ఏమీ ఉండదు. కానీ మనం దేని మీద అయితే కూర్చోపెట్టామో లెన్స్, దాని వెనకల కొంచెం తెల్ల పొరలాగా వచ్చి ఒకసారి లేజర్ చేసే అవసరం పడచ్చు. రైట్. కానీ క్యాట్రాక్ట్ అయితే మళ్ళీ రిపీట్ కాదు. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ కూడా. ప్రస్తుతంకున్న టెక్నాలజీకి అడ్వాన్స్మెంట్స్లో చాలా సేఫ్ సర్జరీ. రైట్. కానీ ఒకసారి ఎనీ సర్జరీ, ఐ సర్జరీ అయిన తర్వాత ఒక డార్క్ గ్లాసెస్ పెట్టుకోమని ఇస్తారు, స్పెక్ట్స్ ఇస్తారు. వాట్ యూ కాల్ దట్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీ లాంగ్వేజ్ ఏమంటారో తెలియదు నాకు. అసలు ఎందుకు ఇస్తారు అది పెట్టుకోవడానికి? ఇప్పుడు బేసికల్గా ఎప్పుడైతే మేము క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తామో, చేసినప్పుడు కొంచెము ఐ మజిల్ రిలాక్స్ కావడానికి ఒక డ్రాప్స్ వేస్తాం అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువ లైట్ పాస్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్లాక్ అద్దాలు ఇవ్వలేదు అనుకోండి, మీకు లైట్ ఎక్కువ పాస్ అవుతున్నప్పుడు మీకు అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది ఒకటి. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏదన్నా చిన్న దెబ్బ తాకిన కంటికి లైట్ను చూడాలి అంటే కష్టం ఉంటుంది, అంటే ఫోటోఫోబియా. సో ఎనీ సర్జరీ నువ్వు చేసినప్పుడు ఫోటోఫోబియా ఉంటుంది. సో దాన్ని డిక్రీజ్ చేయడానికి అని చెప్పి యూజువల్గా లైట్ సెన్సిటివ్, అంటే లైట్ లేకుండా, అంటే ఇప్పుడు డార్క్ గ్లాసెస్ అంటారు మీరు, సేమ్ థింగ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక కోటింగ్, లైట్ లోపలికి పెనిట్రేషన్ ఎక్కువ లేకుండా ఉండడానికి, మనం అబ్స్ట్రక్ట్ చేయడానికి తప్ప ఇంకా వేరే యూజ్ ఏమీ లేదు అది. అండ్ అది కూడా ఏంటి, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో చేసిన ఫస్ట్ 2 days పెట్టుకోమంటారు. ఒకప్పుడు 30 to 40 days వరకు పెట్టుకోనేమనేవాళ్ళు. ఇప్పుడు చేసే సర్జరీస్లో ఆల్మోస్ట్ 1-2 days తర్వాత చాలా మంది తీసేయమని చెప్తారు. సార్, కంట్లో ఏదైనా పడినప్పుడు జనరల్గా నీళ్లతో కన్ను కడిగేస్తే మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు అని కొంతమంది చెప్తారు, లేదా ఇంట్లోనే డ్రాప్స్ ఏదైనా వేస్తే కొంచెం క్లియర్ అవుతుందని. బట్ రీసెంట్గా మా ఫ్రెండ్కి ఏమైందంటే, 2 wheeler మీద వెళ్తుంది, బాగా గాలి వస్తుంది, ఎక్కడి నుంచో డస్ట్ పార్టికల్ అయితే పడింది, ఇంటికి వెళ్ళాక క్లీన్ చేసింది, అంత నార్మల్ అయిపోయింది, బాగానే ఉందనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి కన్ను చాలా వాచిపోయి ఓపెన్ చేయలేనంత మేజర్గా తయారై కూర్చుంటే తను వెళ్ళింది. అది సర్జరీ వరకు వెళ్ళింది. చిన్న రాయి కంటి లోపలికి వెళ్ళిపోయిందిట. సో అలా ఎలా జరుగుతుంది? దీన్ని అసలు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి కంట్లో ఏదైనా పడింది అని తెలిసినప్పుడు? ఇప్పుడు కంట్లో మనము ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంది అంటే, మీ ప్రకారం మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కంట్లో ఏదైనా బయట నుంచి వచ్చి డ్రైవ్ చేస్తున్నారు, ఇంతకుముందు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే తీసుకుంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే కంట్లోపల పడ్డది అన్నారు. సో అది ఒక హై ప్రొజెక్టైల్లో కూడా రావచ్చు. అంటే ఒక పక్కనున్న 2 wheeler నుంచో 4 wheeler నుంచో అది వచ్చి చాలా ఫాస్ట్గా వచ్చి పడుతుంది. పడినప్పుడు అది ఎంత లోపలికి పెనిట్రేట్ అవుతుంది అనే దాని ప్రకారం ఉంటుంది. సో యూజువల్గా జస్ట్ కంటి పైన నల్లగుడ్డు పైన జస్ట్ అట్లా ఊరక ఉంది అంటే, మీరు చెప్పినట్లు వాటర్తో కడిగితే పోతుంది, కానీ తెలవదు మనకు. అది కంటి నల్లగుడ్డు మీద ఉండనవసరం లేదు, మన ఐ లిడ్స్
ఉన్నాయి కదా, ఐ లిడ్స్ లోపల కూడా ఉండొచ్చు, అంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫార్నిక్స్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం కనిపించదు అది, కానీ కంటిన్యూస్గా గుచ్చుకుంటూ ఉంటుంది. అది ఒకటి. యాహ్! రెండోది, మనం దాన్ని అట్లనే వదిలేస్తే ఒక 1-2 డేస్ అదే ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఇన్ఫెక్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే మనం కంటి గురించి మాట్లాడుకున్నామో, నేను డిఫరెంట్ సో ఈ పర్టికులర్ పడిన డస్ట్ ఫాస్ట్గా పడితే పైన నల్లగొడ్డు నుంచి పియర్స్ చేసుకొని కంటి లోపలికి వెళ్ళి కూడా తాకచ్చు, అంటే నరం వరకు కూడా వెళ్ళచ్చు, నరం డ్యామేజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, అది ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉంది, దాని ప్రకారం ఉంటుంది. ఎనీ ఫారెన్ బాడీ ఇంట్లో తీసే బదులు 100% హాస్పిటల్లో తీపించుకోవడం బెటర్. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసే విధానం దగ్గర నుంచి యు నీడ్ ఎ స్టెరైల్ ఎన్వైర్న్మెంట్. ఒక్కసారి కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కంటి నల్లగొడ్డుకు బేసికల్గా మచ్చ పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మచ్చ పడుతుందో మన విజన్ డ్రాప్ అవుతుంది. సో అర్లీగా డయాగ్నోస్ చేసి, అర్లీగా ఏదైతే పడ్డది తీసేసి మందులు స్టార్ట్ చేస్తే యూజువల్గా కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గించేసేయచ్చు. సో ఎనీ ఫారెన్ బాడీ ప్రిఫరబుల్లీ డాక్టర్ చూస్తేనే బెటర్. కొంతమంది అంటే వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, ఇప్పుడు నేను ఇలా చూస్తున్నా కదా, మనం చూస్తున్నప్పుడు కంట్లో ఏవేవో ఎగురుతున్నట్టు, అక్కడక్కడ చుక్కలు కనపడుతున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అలా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉండేవాడు. తన ప్రొఫెషన్ అంటే ఈ గ్రనైట్ క్వారీస్లో తన జాబ్ అనమాట. పొద్దునుంచి సాయంత్రం వరకు క్వారీలోనే ఉండాలి, జియాలజిస్ట్ అంటాం కదా మనం. డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు ఇంత రాళ్ల మధ్యలో, ఇంత డస్ట్ మధ్యలో మీరు ఉండడం వల్ల మీ కళ్ళు ఎఫెక్ట్ అయ్యాయండి అని. సో వాళ్ళ ప్రొఫెషన్ వల్ల కూడా చాలా వరకు కళ్ళు దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలని మీరు చెప్తారు సార్? బేసికల్గా మీరు చెప్పినట్లు ఇప్పుడు కంటి లోపల ఏదైతే మీరు ఫ్లోటర్స్ ఉన్నాయి, మీరు చెప్పిన దానికి ఇదర్ మెరిసేలాగా ఉంటే ఫ్లాషెస్ అంటాము, నల్లగా తిరుగుతూ ఉంది అంటే ఫ్లోటర్స్ అంటాము. ఇవన్నీ రెటీనల్ కండిషన్స్. డైరెక్ట్గా మనం ఒక డస్టీ ఎన్వైర్న్మెంట్లో ఉంటే వచ్చేవి కావు. డైరెక్ట్గా ఒక డస్టీ సో ఒక డస్టీ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు కొంచెం ఇరిటేషన్ వల్ల కన్ను రబ్ చేసి నల్లగుడ్డు మీద కొన్ని చేంజెస్ వచ్చి చిన్న చిన్న డాట్స్ లాగా ఉండడము అవన్నీ కూడా ఉంటాయి. కానీ బట్ మీరు చెప్పిన స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ మోర్ ఆఫ్ రెటీనల్ కాజెస్ అనమాట. ఓకే. సో ఇట్లా కాకుండా విల్ టేక్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రాబబ్లీ ఒక వెల్డర్ ఉన్నారు, ఓకే, వాళ్ళు చూసే రేస్ దట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ దెమ్, మంచిది కాదు. సో చాలా మంది చూస్తాం డైరెక్ట్గా అక్కడ వెళ్ళి అద్దం కూడా పెట్టుకుంటూ ఉండరు, డైరెక్ట్గా వెల్డింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ అది డైరెక్ట్గా వచ్చి అది కంట్లో పడ్డము ఒక లెవెల్ అయితే కంటి నరం దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ రేడియేషన్ కంటి నరాన్ని దెబ్బతింటుంది. సో కొంతమంది దీన్ని అంటే వాళ్ళకు తెలియకుండానే చేస్తారు, అంటే బేసికల్గా దే ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఏముంది అది కొంచెం వర్కే కదా అనుకుంటే, దానివల్ల అవి వచ్చి కంటి మీద పడి కంటి లోపలికి వెళ్ళి ఇంతకుముందు మీరు చెప్పినట్టు దానికి సర్జరీ చాలా కాంప్లికేషన్స్ వచ్చి అవన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి కన్ను పోయే ఛాన్స్ వరకు కూడా తెచ్చుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెషన్. ఈచ్ ప్రొఫెషన్ వాళ్ళు తగినట్లు. ఇప్పుడు మీరు వెల్డర్స్ గురించి మాట్లాడితే మంచిగా కవర్ చేసుకోవాలి అని చెప్తాను. కొంతమంది ఒక షూటింగ్ రేంజెస్లో అట్లా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకున్న గ్లాసెస్ దే షుడ్ బి బ్యాలిస్టిక్ ప్రూఫ్ గ్లాసెస్ లాగా ఉండాలి. ఇంకా రెగ్యులర్ ఎనీథింగ్ విచ్ కెన్ సేవ్ నీడ్ నాట్ బి ఎ గ్లాస్ ఆల్వేస్. అంటే మనం అద్దం పెట్టుకోవాలి కంపల్సరీ అని అనట్లేదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏమీ పడనవసరం లేదు, కంటి మీద కూడా రానవసరం, జస్ట్ వేపర్స్తో ఒకటి మనకు బేసికల్గా కంటి మీద చేంజెస్ వచ్చి కన్ను ప్రొఫ్యూజ్గా వాటర్ అయ్యి కన్ను దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెటర్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ అక్కడ ఏంటి, మనకు ఫోర్స్ వల్ల కాదు, ఎయిర్ రెస్ట్రిక్ట్ చేసేటట్లు కొంచెం క్లోజ్డ్ గ్లాసెస్ కావాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ప్రొఫెషన్, బట్ డెఫినెట్లీ వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ని డెఫినెట్గా తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఐస్లో నీళ్ళు ఎప్పుడు అలా నిలవ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి సార్, దానివల్ల రీజన్ ఏంటంటారు? కొంతమంది అంటారు ప్లస్ సైట్ చాలా ఏళ్ళుగా ఉండిపోతే కళ్ళలో నీళ్ళు అలా ఉంటాయండి అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు అసలు కళ్ళలో నీళ్ళు అలా ఉండిపోతాయి? సో బేసికల్గా ఇంతకుముందు మనం మాట్లాడాము, ఏమన్నాము, కన్ను నీళ్ళు అనేది బేసికల్గా అది టియర్ ఫిలిం. సో టియర్ ఫిలిం ఏమవుతుంది, సో రెప్లినిష్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. సో మనం కన్ను మూసినప్పుడు ప్రతిసారి టియర్ ఫిలిం ఫామ్ అవుతూ ఉంటుంది.
ఏదైతే మ్యూకస్ ఉందో, ఏదైతే డిశ్చార్జ్ అయితే ఏదైతే ఉందో ఆ డస్ట్ పార్టికల్స్ కానీ ఆ రిమైనింగ్ ఫ్లూయిడ్ కానీ కంటి దగ్గర నుంచి ముక్కుకు ఒక తిత్తి ఉంటుంది, దాని నుంచి ఇట్ విల్ గో ఆఫ్ అనమాట. ఇదంతా ఫంక్షన్ కావాలి అంటే మనం మంచిగా ఐలిడ్ ఫంక్షన్ అంటే మనం కన్ను మూసినప్పుడు దానికి ఆ స్టిఫ్నెస్ ఉండాలి. సెకండ్ థింగ్, ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుందో ఆ డక్ట్ పేటెంట్ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే టియర్స్ నార్మల్గా ఉండాలి. ఎక్సెసివ్ టియర్ ప్రొడక్షన్ ఉన్నా కూడా అవుతుంది అట్లా. సో బేసికల్గా టియర్స్ ఎప్పుడు ఉండిపోతాయి, ఏదైనా ఎక్సెసివ్గా అన్న ప్రొడ్యూస్ కావాలి, లేకపోతే బయటికి పోకుండా అన్న ఉండాలి. కరెక్ట్. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి యూజువల్గా అక్కడ యూజువల్గా కొంచెం ఓల్డర్ ఏజ్లో కూడా ఈ రెండు బాగున్నా కూడా ఓల్డర్ ఏజ్లో ఆ స్టిఫ్నెస్ ఉండదు ఐకి. సో ఏమవుతుంది, ఆ పంపింగ్ మెకానిజం సరిగా వర్క్ కాదు. సో అందుకని ఆ ఎడ్జ్ దగ్గర ఉండిపోయినట్లు వాళ్ళకు ఉంటుంది. బట్ అగైన్ అదే మళ్ళా అంటే రీజన్స్ కెన్ బి మల్టిపుల్. సో చాలా మటుకు దే కెన్ బి ట్రీటెడ్. సో అగైన్ అన్లెస్ వీ నో ద రూట్ కాజ్ తెలిస్తే కానీ మనము బెటర్గా డిఫరెన్షియేట్ చేయలేము. మీరు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్న సర్జరీస్ అంటే ఏం చెప్తారు సార్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజువల్గా అయితే మేము చేసేది క్యాట్రాక్ట్ సర్జరీస్, ఇంతకుముందు మీరు చెప్పిన లేజర్ బేస్డ్ సర్జరీస్ ఫర్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. యూజువల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చే వాళ్ళందరూ నాకు అద్దాలు వద్దు అని వచ్చే వాళ్ళందరూ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేస్తాము. బేసికలీ కొంచెం ఓల్డ్ ఏజ్తో పాటు క్యాట్రాక్ట్స్ వచ్చిన క్యాట్రాక్ట్, ఇది కాకుండా కూడా నీటి కాసుల వ్యాధి అని అంటారు, గ్లకోమా. ఈ గ్లకోమాలో కూడా గ్లకోమా బేస్డ్ సర్జరీస్ కొన్ని చేస్తాను. ఇంక్రీజ్ ఉంది అంటే ఇంక్రీజ్ ఉంది అని నేను ఏమనను, బట్ ఇట్స్ జనరలీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద. ఇప్పుడు డయాబెటీస్ డెఫినెట్గా ఇంక్రీజ్ ఉన్న సర్జరీస్ అంటే డయాబెటీస్ వల్ల చాలా మందికి డయాబెటిక్ రెటినోపతి ఉండి అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకందరికీ ఈ రెటినల్ సర్జరీస్ మాత్రం చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఈ మధ్య.